తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను ఈ రోజు మొన్న నరసింహారెడ్డి గారు ఏదైతే 200 కోట్ల విలువైనటువంటి భూమిని నేను కొన్నా, దీని హైకోర్టులో గెలిచినా అని మరి గజ్జల నరసింహారెడ్డి జర్నలిస్టు మరి ఆయన నేను గెలిచేసిన అన్నట్టుగా మరి ఈ రోజు ఆయన సోషల్ మీడియాలో బాజాప్తా ఆయన చెప్పుకున్నాడు. అంతేకాకుండా ఈ ల్యాండ్ కు వాళ్లకు కొంచెం లిటిగేషన్ నడుస్తున్నట్టు కూడా అది వచ్చింది. అయితే నేనేమంటున్నా అంటే, ఇగో కబ్జా కోరు వైవి సుబ్బారెడ్డి చెంపదెబ్బ, కొండాపూర్ భూమి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి నిజ స్వరూపం బట్టబయలు. ఆ భూమి గజ్జల నరసింహారెడ్డి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. నరసింహారెడ్డి ఆధీనంలో ఉన్న భూమిలోకి పోలీసులు సుబ్బారెడ్డి వెళ్లకుండా కోర్టు ఆదేశం. బీఆర్ఎస్ పాలనలో వారి అండతో రెచ్చిపోయిన సుబ్బారెడ్డి, నరసింహారెడ్డి భూమిని కాజేసేందుకు గులాబీ పార్టీ అండదండలు. చివరికి కోర్టులో పోరాడి గెలిచిన నరసింహారెడ్డి. అంశం కోర్టులో ఉండగానే పింక్ మీడియా తప్పుడు కథనాలు. కబ్జా కోర్లకు వంత పాడుతూ విచ్చలవిడి రాతలు. కోర్టు తీర్పుతో న్యాయం గెలిచింది, నిజాయితీ నిలిచింది. వా 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 దీని మీదనే మేమేం కాదంటలేము. ఇదంతా నరసింహారెడ్డి గారు గెలిచిండ్రు. నరసింహారెడ్డి ఆధీనంలో ఉన్నటువంటి కొండాపూర్ భూములు మరి ఈయనకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక సామాన్యమైన జర్నలిస్టు ఇంత 200 కోట్ల విలువైన భూమికి డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నా వాదన అది. అదే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కు నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కు నేను ఫిర్యాదు చేసిన. ఇగో ఫిర్యాదు పత్రిక, ఇగో వాళ్ళు ఇచ్చిన రిసీవ్డ్ స్టాంపు. మరి దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఎంక్వైరీ చేయాలని నేను అంటున్నా. ఒకటి, నేను అడిగిన 5 ప్రశ్నలు. దేర్ ఆర్ నో రికార్డ్స్ ఆఫ్ ఇన్కమ్ ఫైలింగ్స్ ఆన్ ది పర్సన్స్ and must be scrutinized for assessments for the last 5 years. This person had cash transaction to avoid showing an income tax. Bank account transactions must be verified to financial status. This person bribed tax officials and hence a clear hand is needed for a good inquiry for tax liability. ఇవన్నీ కూడా ఈ 5 ప్రశ్నల పైన మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కోరినా. ఇది పిఎంఎల్ఏ యాక్ట్ 2002 ప్రకారము ఈయన పైన మీరు ఎంక్వైరీ జరపాలని కోరినా. మరి ల్యాండ్ వచ్చి కొండాపూర్ లో ఉన్న సర్వే నంబర్ 85/2, ఇది 2.8 ఎకరాల భూమి. ఇది ఎవరిదన్నదో ఏందో అవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కోర్టు వ్యవహారం. కానీ ఇందులో ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ రాష్ట్రంలో ఈ జర్నలిస్ట్ అనేటోళ్ళు అతీతులు కాదు, వాళ్ళు అతీతమైన శక్తులు కాదు. వాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్ కు సంబంధాలు లేవనేది కాదు. ఇక్కడ అందరూ సమానమే, ఇక్కడ అందరూ ఒకటే. ఆ ఒకటనే తెలుపనికే ఈ రోజు ఈ భూమి నాది అని ఒప్పుకున్నా కదా నువ్వే. ఒప్పుకుంటే 200 కోట్ల రూపాయలకి ఎక్కడి? ఆల్రెడీ ఇదివరకే రవిప్రకాష్ అనే ఆయన ఎవరి దగ్గర అయితే పనిచేసినావో రవిప్రకాష్ దాదాపు ఆర్టీవీ మొత్తము కొన్నాడు. మరి ఆయన పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఆయన నష్టంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇదే ఈడీ ఆఫీస్ లా నేను ఆర్టీవీ పైన ఇచ్చినటువంటి వీడియో అది వెలుగులకి తొలగించి ఆయన వాళ్ళతో లాలించబడ్డారని చెప్పిండ్రు. ఇక రవిప్రకాష్ ఈయన నరసింహారెడ్డి ఇప్పుడు ఏదైతే ల్యాండ్ చెప్పిందో ఈ నరసింహారెడ్డిది, దీనికి రేవంత్ రెడ్డి గారు అండదండలు ఉన్నాయని చెప్పి అందరికి తెలుసు, ఆయన ఆశీస్సులు ఉన్నాయని అందరికి తెలుసు. అందుకనే 200 కోట్ల రూపాయలు పెట్టి మరి భూమి కొనడానికి అన్ని పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని చెప్పేసి మా డిమాండ్. ఒకసారి ల్యాండ్ ఫోటో కూడా చూపెడతా. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ లోపల సమర్పించిన. రవిప్రకాష్ చరిత్ర కూడా నేను మొత్తం ఇచ్చిన లోపల. ఎందుకంటే రవిప్రకాష్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏంటిది అవి కూడా తెలవాలి. సర్వే ఇదైనా బాజాప్తా బోర్డు పెట్టుకున్న ఫోన్ నంబరు, ఇదంతా డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి డీటెయిల్ కూడా ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరుగుతుందని నేను అనుకుంటున్నా. వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు బాజాప్తా వీళ్ళ నీతి మంతులు అయినట్టుగా కష్టపడి చెంతోడు సంపాదించినట్టుగా న్యాయం గెలిచింది అంట. న్యాయం గెలవాలని మేము అంటున్నాం. మరి గజ్జల నరసింహారెడ్డి గారికి ఒక మామూలు జర్నలిస్ట్ కు ఇన్ని కోట్ల పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో ఆ సీక్రెట్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలనుకుంటున్నా. నీతో చాలా మంది పేద జర్నలిస్ట్ ఉన్నారు, నిజాయితీ గల జర్నలిస్ట్ ఉన్నారు, నిబద్ధతను పనిచేసే జర్నలిస్ట్ ఉన్నారు. ఆ జర్నలిస్ట్ అందరూ కూడా న్యాయం జరగాలి. వాళ్ళు కూడా నీ లెక్క పైకి రావాలంటే ఆ సీక్రెట్ విలేకరులందరూ కూడా నేను చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.